అరే చాలా టైట్గా కనిపిస్తున్నావు, ఏమైంది? హా వరస్ట్ వీక్ అసలు. ఇప్పుడు ఇది కూడా. ఏంటి మళ్ళీ జాలైనా? హా ఆల్వేస్ జాలైన్ లోనే వస్తాయి. చాలా ఎంబారసింగ్ గా ఉంటుంది. ఆల్రెడీ నాకు 26 ఇయర్స్. యూజువల్లీ నీ సైకిల్ ఎలా ఉంటుంది? అంటే రెగ్యులర్ గానే ఉంటుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉన్న టైంలో పీరియడ్స్ కొంచెం డిలే అవుతుంది. ఆ తర్వాత బ్రేక్అవుట్ స్టార్ట్ అవుతాయి. అదే మెయిన్ క్లూ. అంటే నా క్యాలెండర్ కి నా స్కిన్ డైరెక్ట్ రియాక్షన్ చూపిస్తుందా? జాలైన్ చిన్న ఏరియాలో వచ్చే బ్రేక్అవుట్స్ మోస్ట్లీ హార్మోనల్ ఉంటాయి. స్ట్రెస్ వల్ల కార్టిసాల్ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. అప్పుడు ఆ ఏరియాలో ఆయిల్ ప్రొడక్షన్ కూడా ఎక్కువ అవుతుంది. బేసికలీ అవును. ఇంకా సైకిల్ ఇర్రెగ్యులర్ అవుతే హార్మోనల్ ఫ్లక్చుయేషన్స్ వల్ల సిచ్యువేషన్ ఇంకా వర్స్ట్ గా మారుతుంది. స్పాట్ ప్యాచ్ తో పింపుల్ తగ్గొచ్చు, కానీ మళ్ళీ మళ్ళీ అదే ప్లేస్ లో ఎందుకు వస్తుందో ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వదు. అంటే ఎన్ని రోజులు నా స్కిన్ ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే నేను మాత్రం నయాసినమైడ్ అప్లై చేశానా? మరి యాక్చువల్ గా ఏం చేయాలి నేను? ట్రాక్ చేయాలి. నీ సైకిల్లో ఎగ్జాక్ట్ గా ఎప్పుడు ఫ్లేర్ అవుతుందో అబ్జర్వ్ చేయాలి. అప్పుడు ప్రతిసారి పానిక్ అవ్వకుండా ప్యాటర్న్ ని ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. కొన్ని బ్రేక్అవుట్స్ ర్యాండమ్ కాదు, అవి హార్మోన్స్ క్రియేట్ చేసే రిపీటింగ్ ప్యాటర్న్స్. క్యూర్ యాప్ టైమింగ్, ట్రిగర్స్, లొకేషన్ అన్ని కనెక్ట్ చేసి నీ పింపుల్ వెనుకల ఉన్న యాక్చువల్ రీజన్ ని అర్థం చేసుకోవడానికి హెల్ప్ చేస్తుంది. సో నువ్వు బ్లైండ్ గా సిమ్టమ్స్ ని మాత్రమే ట్రీట్ చేయాల్సిన అవసరం ఉండదు.